హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్వి టెక్నాలజీ. ఈ వీడియోలో మనం నువ్వు ఈ 2024లో 1 మంత్లో ఉంది కదా, ఒక కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే నీకు ఏమేం ఉండాలి, అంటే ఏమేం తెలిసి ఉండాలి, మినిమం బేసిక్స్ అంటారు కదా అలాంటివి. అండ్ చాలామంది ఏంటి అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేయడం నాట్ ఏ మ్యాటర్, ఒక మెయిల్ ఐడి ఉంటే సరిపోతుంది, స్టార్ట్ చేసేస్తారు. బట్ చాలామంది ఏంటంటే ఒక 6 మంత్స్ 7 మంత్స్ చేసేసి డ్రాప్ అయిపోతుంటారు. సో ఎందుకు అంటే పేషెన్స్ ఉంటుంది. సో నువ్వు ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే నీకు ఫస్ట్ కావాల్సిన క్వాలిటీ ఏంటి అంటే స్కిల్తో పాటు యూ షుడ్ బి పేషెన్స్. ఓకే, పేషెన్సీతోని ఉండాలి. ఎందుకు అంటే నీకు మనీ రావాలి అంటే ఫస్ట్ ఒక బ్యారియర్ ఉంటుంది. అదేంటి అంటే 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్. 1000 సబ్స్క్రైబర్స్ నీకు ఈజీగానే వచ్చేస్తాయి, కానీ 4000 వాచ్ అవర్స్కి మాత్రం చాలా టైం పడుతుంది ఇఫ్ యు ఆర్ న్యూ టు యూట్యూబ్. ఓకే, కాబట్టి నీకు పేషెన్సీ అనేది చాలా ఉండాలి అండ్ ఏదైనా ఒక స్కిల్ ఉండాలి. ఎందుకు అంటే నువ్వు వీడియో చేయాలంటే ఒక స్కిల్ ఉండాలి, అది చెప్తాను ఎలా అనేది. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే వై. సో వై ఐ ఆమ్ స్టార్టింగ్ ఏ యూట్యూబ్ ఛానల్. సో నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను? జస్ట్ ఓన్లీ ఫర్ మనీనా, లేకపోతే జనాల్ని ఎడ్యుకేట్ చేయడానికా, లేకపోతే జనాలకి అవేర్నెస్ తీసుకురావడానికా, లేకపోతే నీకు ఏదైనా మిషన్ ఉందా సపరేట్గా, అంటే ఇలా చేయాలి అలా చేయాలని ఏదైనా మిషన్ ఉందా, జనాలకి హెల్ప్ చేయడానికా? ఇలా ఒక స్ట్రాంగ్ వై అనేది ఉండాలి. అంటే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నా, నేను ఎందుకు చేస్తున్నా అనేది ఉండాలి. ఎందుకంటే ఫ్యూచర్లో నువ్వు ఎప్పుడైనా వదిలేద్దాం అనుకున్నా కూడా ఈ స్ట్రాంగ్ వై అనేది నిన్ను అక్కడే ఉండే విధంగా చేస్తుంది. సెకండ్ వచ్చేసి ఎందుకు అనేది తెలిసింది, వై. హౌ అండ్ వాట్, ఎలా చేయాలి, ఏమేం చేయాలి, అంటే వాట్ ఈజ్ యువర్ సెక్టర్, అంటే నీచ్ అంటాం కదా, అంటే నువ్వు ఏ డొమైన్లో, అంటే ఏ టాపిక్స్ మీద నువ్వు వీడియోస్ చేయాలనుకుంటున్నావు. సో మ్యాక్సిమం నీ వీడియోస్ అన్నీ కూడా ఒకటే కేటగిరీలో, ఒకటే నీచ్లో ఉండే విధంగా చూసుకుంటే యూట్యూబ్లో సక్సెస్ కావడానికి ఎక్కువ ఛాయిసెస్ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి నువ్వు ఎలాంటి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నావు అంటే వీడియోస్ 2 టైప్స్ ఉంటాయి. పర్సనాలిటీ బేస్డ్ ఉంటుంది, ఐడియా బేస్డ్ ఉంటుంది. ఇప్పుడు పర్సనాలిటీ బేస్డ్ అంటే ఏంటి అంటే విరాట్ కోహ్లీ ఉన్నాడు. సో విరాట్ కోహ్లీ సపోజ్ ఒక వీడియో చేస్తున్నాడు అంటే టు షో హిస్ పర్సనాలిటీ, అంటే అతను ఏం చేస్తాడు, ఏం తింటాడు, లేకపోతే ఎలా ఉంటాడు, సో ఖాళీ టైంలో ఏం చేస్తుంటాడు, ప్రాక్టీస్లో ఎలా చేస్తుంటాడు, ఇలా ఒక పర్సన్ మీద బేస్ అయ్యి నువ్వు వీడియోస్ తీస్తే దాన్ని పర్సనాలిటీ బేస్డ్ వీడియోస్ అంటారు. అలా కాకుండా ఒక ఐడియా, సో ఒక ఐడియా బేస్ మీద కూడా మనం వీడియోస్ తీయొచ్చు అనమాట. సపోజ్ దిస్ ఈజ్ మై ఐడియా, ఐ వాంట్ టు టీచ్ టెక్ రిలేటెడ్ వీడియోస్, అంటే యూట్యూబ్ కానీ, లాంగ్వేజ్ కానీ, సాఫ్ట్వేర్ రిలేటెడ్ కానీ, ఇది నా ఐడియా, నీ ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో ఇలా పర్సనాలిటీ రిలేటెడ్ చేద్దాం అనుకుంటున్నావా, లేకపోతే ఐడియా రిలేటెడ్ చేద్దాం అనుకుంటున్నావా అనేది హౌ అండ్ వాట్లో ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, రూల్ ఆఫ్ 100 అని ఉంటుంది ఒకటి యూట్యూబ్లో. సో ఈ రూల్ ఆఫ్ 100 అంటే ఏంటి అంటే ఒక 100 వీడియోస్, ఫస్ట్ 100 వీడియోస్ విల్ బీ ద ఎక్స్పెరిమెంట్ ఫర్ యూ. సో ఈ ఫస్ట్ 100 వీడియోస్ ఏంటి అంటే నీకు ఒక ఎక్స్పెరిమెంట్, అంటే నీకు ఫస్ట్ వీడియోనే అవుట్పుట్ వండర్ఫుల్గా వచ్చేది కదా. సో ఫస్ట్ 100 వీడియోస్ నువ్వు చేస్తూ నేర్చుకుంటావు అనమాట. అంటే ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో, థర్డ్ వీడియో, యూ కెన్ సీ మై ఫస్ట్ వీడియోస్ అంతా ఏం మంచిగా ఉండవు. సో పోను ఇప్పటికీ నేను ఇంప్రూవ్ అవుతూనే ఉంటాను. సో ఇలా ఫస్ట్ 100 రూల్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఫస్ట్ 100 సబ్స్క్రైబర్స్ కూడా అంత ఈజీగా రాదు, అండ్ ఫస్ట్ 100 వాచ్ అవర్స్ కూడా అంత ఈజీగా రాదు. ఎవ్రీథింగ్ టేక్స్ టైం. అందుకే నేను ఫస్ట్లో చెప్పాను యూ షుడ్ బి వెయిట్, అంటే పేషెన్సీతో వెయిట్ చేయాలని నేను ఫస్ట్లో అందుకనే చెప్పాను. ఎందుకు అంటే నువ్వు జనాలను రీచ్ కావడానికి ఇట్ విల్ టేక్ టైం. సో ఫస్ట్ 100 వీడియోస్ ఒక ఎక్స్పెరిమెంట్ అనమాట. నీకు అలా చూజ్ చేసుకొని కొత్త అన్ని ట్రై చేయి. ఆ 100 వీడియోస్లో ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఎక్కువ అబ్జర్వ్ చేసి దేనికైతే ఎక్కువ వ్యూస్ వస్తుందో దాన్ని బట్టి
నువ్వు ముందుకు వెళ్ళొచ్చు అనమాట. సో ఫస్ట్ 100 రూల్ అనేది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 100 వ్యూస్, ఫస్ట్ 100 సబ్స్క్రైబర్స్, ఫస్ట్ 100 వీడియోస్ అండ్ ఫస్ట్ 100 వాచ్ అవర్స్. దీస్ ఆల్ ఆర్ ఎక్స్పెరిమెంట్స్ ఫర్ యూ. నెక్స్ట్ వచ్చేసి యూ హ్యావ్ టు రిమెంబర్ సిఆర్టీ. సో సిఆర్టీ అంటే సిఆర్టీ సిటిఆర్, క్లిక్ త్రూ రేట్. సో ఇదేంటి అంటే ఒక వీడియోని నువ్వు యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు యూట్యూబ్ అనేది ఒక 100 మెంబర్కి రికమెండ్ చేస్తుంది. ఆ 100లో ఎంతమంది దాని మీద క్లిక్ చేస్తున్నారు, దీస్ డిపెండ్స్ ఆన్ యువర్ థంబ్నైల్. సో నువ్వు వీడియో చూడాలి అంటే థంబ్నైల్ బాగుండాలి, థంబ్నైల్స్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. సో క్లిక్ త్రూ రేట్ అనేది అట్లీస్ట్ నాకు తెలిసినంత వరకు అయితే 9 to 12 ఉంటే సరిపోతుంది. అంటే ఒక 100 మందిలో 9 to 12 మెంబర్స్ మీ వీడియోని లైక్ చేస్తే, లేకపోతే క్లిక్ చేసి వ్యూ చేస్తే ఇట్ విల్ బి బెటర్ వీడియో అని నా ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసి ఏవిడి అని ఉంటుంది, యావరేజ్ వీడియో డ్యూరేషన్. సో ఈ యావరేజ్ వీడియో డ్యూరేషన్ ఏంటి అంటే ఒక వీడియో నువ్వు 10 minutes వీడియో పెట్టావనుకో, ఆ 10 minutesలో ఎంతమంది ఎన్ని నిమిషాలు చూస్తున్నారు. సపోజ్ 2 minutes చూస్తే దట్ విల్ బి 20% ఆఫ్ యువర్ 10 minutes. సో ఈ యావరేజ్ వీడియో డ్యూరేషన్ కూడా ఎక్కువ ఉండే విధంగా చూసుకోండి. అంటే నీ వీడియో థంబ్నైల్ చూసి క్లిక్ చేయగానే సరిపోదు, దాన్ని చూడాలి, ఎక్కువ మంది ఎక్కువసేపు చూడాలి. అప్పుడు నీ వీడియో అనేది యూట్యూబ్ రికమెండేషన్లోకి వెళ్ళి ఎక్కువ మందికి పాస్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది చెక్ చేసుకోండి. సో యావరేజ్ వ్యూ డ్యూరేషన్ షుడ్ బి 40 అట్లీస్ట్. అంటే నేను ఇది పర్టికులర్ ఫిగర్ చెప్తలేను. సో నాకు తెలిసినంత వరకు ఒక 40% ఉంటే దట్ విల్ బి ఏ గుడ్ యావరేజ్ వ్యూ డ్యూరేషన్. అంటే 10 minutes వీడియోని 4 నిమిషాల పైన ఎవరైనా చూశారు అంటే ఆల్ ఆర్ వాచింగ్ అంటే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఉంది అంటే ఇట్ విల్ బి ఏ గుడ్ వీడియో. సో ఇలా చిన్న చిన్న విషయాలు ఇంకా చాలా ఉంటాయి యూట్యూబ్లో. యూట్యూబ్ స్టార్ట్ చేశాక మనకు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అండ్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది వదిలేసి వెళ్ళిపోదామని. సో ఇవన్నీ ఫేస్ చేస్తూ చిన్న చిన్నగా మెల్లిమెల్లిగా గ్రో చేసుకుంటూ రండి, ఖచ్చితంగా మీకు మనీ వస్తుంది యూట్యూబ్లో. సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్లో చేస్తే, అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది కూడా మీరు కామెంట్లో చేస్తే I will try to do better videos in future. Thank you for being here. This is Mahesh signing off.